లోక్సభకు కాంగ్రెస్ సై అసెంబ్లీ ఎన్నికలను మించి ఫలితాలు రాబట్టాలని విడుదల గెలుపు గుర్రాల కోసం అన్వేషణ సంక్రాంతి కల్లా అభ్యర్థులు ఖరారు పార్లమెంట్ ఎన్నికల నాటికి 6 గ్యారెంటీలు అమల్లోకి మెజార్టీ సీట్లు నెగ్గడం ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానం నల్లగొండ లేదా ఖమ్మం నుంచి సోనియా ప్రియాంకలలో ఒకరు ఖమ్మంలో రేణుకా చౌదరి మంత్రి పొంగులేటి సోదరుడి పేర్లు నల్లగొండను జానారెడ్డికి ఇస్తే భువనగిరి నుంచి పటేల్ రమేష్ రెడ్డి టార్గెట్ 45 సీట్లు 45 సీట్లు దక్షిణాదిలో లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ గురి ప్రజాబలం ఉన్న నేతలకే ఎన్నికల బాధ్యతలు తెలంగాణలో సీఎం రేవంత్ సీనియర్ మంత్రులకు ఉత్తరాదిలో రాహుల్ ప్రియాంక సచిన్ పైలట్కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధిష్టానం కసరత్తు టార్గెట్ 45 ఉత్తరాది మన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి 45 సీట్లు చేశారంట దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ గురి చేసింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చెప్పుకోవడానికి ఇక్కడ చాలా మందికి ఆశావాహులకు ఆస్పిరెంట్లకు మేము రెబల్గా వెళ్తామన్నటువంటి వాళ్ళకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ సూర్యాపేట సంబంధించినటువంటి పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు అక్కడ జానారెడ్డికి నల్లగొండకు సంబంధించినటువంటి కావచ్చు చాలామంది అసంతృప్తి నేతలకు ఇవ్వడం అద్దంకి దయాకర్కి కావచ్చు చాలామందికి ఇచ్చారు మరి చూడాలి ఇప్పుడు ఎక్కడెక్కడ షఫుల్ చేస్తారో ఒకవేళ నల్లగొండ నుంచి నల్లగొండ ఎంపీగా జానారెడ్డి గారికి అవకాశం ఇస్తే చాలా సీనియరు చాలా వరకు అన్ని శాఖల మంత్రిగా చేసినటువంటి ఆయనకు నల్గొండ ఎంపీ ఇచ్చే అవకాశం ఉందంట సో మన నల్గొండ ఎంపీ అవకాశం ఇస్తే ఆల్రెడీ ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేసి బాండ్ పేపర్ మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు సంతకం చేసి నీకు ఎంపీ టికెట్ ఇస్తాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి భువనగిరి నుంచి పటేల్ రమేష్ రెడ్డికి అవకాశం కల్పించే అవకాశం ఉందంట ఖమ్మంలో అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సోదరుడు అదేవిధంగా ఖమ్మం నుంచి అయితే వాళ్ళ సోదరుడు ఎవరైతే పొంగులేటి సంబంధించినటువంటి ఆయన ఉన్నాడో ఆయనకు లేదంటే రేణుకా చౌదరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం నల్లగొండ లేదా ఖమ్మం నుంచి సోనియా ప్రియాంకల్లో పోటీ ఎందుకంటే సోనియా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు ఏదైతే బరేలీ స్థానం నుంచి ఆమె ఎంపీగా ఉన్నది అక్కడ ఆమెను ఓడగొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఒక గట్టి అభ్యర్థిని రెడీ చేసుకోమన్నారు అందుకే అక్కడ ఓడిపోయే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం తెలంగాణలో అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ నుంచి పోటీ చేస్తే సేఫ్ సైడ్గా ఉన్నటువంటి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయొచ్చు అని మరి చూడాలి ఇక్కడ నల్గొండ నుంచి ఎవరు పోటీ చెబుతా ఉన్నారు ప్రియాంకనా సోనియా గాంధీ లేకపోతే ఇక్కడ జానారెడ్డి పోటీ చేస్తారా నా అనుమతి లేకుండా రేవంత్ విందుకు వెళ్తారా విజయసాయి మిథున్ రెడ్డిలపై జగన్ ఆగ్రహం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి కావచ్చు అదేవిధంగా మిథున్ రెడ్డి ఎంపీలు వాళ్ళు రేవంత్ రెడ్డి ఆహ్వానానికి మన్నించి అక్కడ ఆయన దగ్గరికి విందుకు వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి నా పర్మిషన్ లేకుండా ఎట్లా వెళ్తారనుకోవడం వాళ్ళ మీద ఫైర్ అవుతున్నాడు నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ తీసుకుందాం ఆజ్కి బాత్ ప్రభుత్వాలు సంపద సృష్టించాలి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి ఉద్యోగ వనరులను గుర్తించాలి కానీ ఆధునీకరణ సాకుతో అందిన కాడికి కమిషన్లు దండుకుంటున్నారు చారాన కోడికి బారాన మసాలా అద్ది ప్రజా ఖజానాను లూటి చేస్తున్నారు అడిగేటోడు లేడని పాలకులే శాపకులై కోట్లకు పడగలెత్తున్నారు ఓట్లేసిన పాపానికి ప్రజలనెత్తిన అప్పుల భారం మోపి ఆగం పట్టిస్తున్నారు ఓ రికవరీ దేవుడా మా తప్పు మన్నించవయ్యా రేపటి తరానికి కనువిప్పు కలిగించవయ్యా అని దండకం చదువుకుంటున్నారు సామాన్య ప్రజలు జగదీష్ నేత ఇది కూడా ప్రభుత్వానికి సటైరికల్గా రాసుకుంటూ వచ్చిండు జగదీష్ అన్న జోడెద్దుల్లా పనిచేద్దాం ప్రతి పేదవాడికి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అధికారులు ప్రభుత్వం సమన్వయంతో కలిసి పనిచేయాలి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మున్సిపల్ వార్డుల్లో సభలు సమన్వయకూలంగా గ్రామ సభలు నిర్వహించాలి అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు ప్రజల కోసం పనిచేసే అధికారులను ఎప్పటికీ గౌరవిస్తాం స్వేచ్ఛ హరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేతలకు 5 ఏళ్లే అధికారులకు 35 ఏళ్ల సర్వీస్ కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా పని చేయగలను అన్న ఆలోచనలో ఉండాలి పని చేయలేమనే ఉద్దేశం ఉంటే ఇప్పుడే తప్పుకొని ఖచ్చితంగా 18 గంటలు పని చేయాల్సిందే తెలంగాణ అభివృద్ధి కావాలంటే 18 గంటల పని కావాలి పని చేయాలి 5 సంవత్సరాలే నేనున్నా ఇంకెవరున్నా 5 సంవత్సరాల కాలమే ఉంటుంది రాజకీయ నాయకునికి ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలే ఉంటుంది ప్రజలు నమ్మితే మరోసారి అవకాశం ఇస్తారు ఇంకోసారి అవకాశం ఇస్తారు కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే ఒక వెల్ స్టడీడ్
అది స్టడీ పర్సన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి 35 ఏండ్ల సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ని ఖరాబ్ చేసుకోకండి. 18 గంటలు పనిచేసేటోళ్ళే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. ప్రభుత్వ అధికారులు జోడెద్దుల్లా పనిచేద్దామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాట, ఏదైతే కలెక్టర్లకు సంబంధించి దాంట్లకు సంబంధించి. తెలంగాణలో ట్రాన్స్ఫర్లు, 6 IAS 1 IPS బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన CS శాంతకుమారి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హులికేరిపై వేటు. బదిలీల గురించి కూడా